జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామాయణంలో భాగంగా ఋక్షుడు వాల్మీకి మహర్షిగా మారుట అనే వృత్తాంతం విందాం. త్రేతాయుగములో చిత్రకూటమున మునులు నివసించే ఆశ్రమముల సముదాయం ఉండెను. అక్కడ ఋక్షుడు ఉండేవాడు. అతనికి ప్రాచేతసుడు అనే నామము కూడా ఉంది. అతడు రజస్తమోగుణ ప్రేరితుడై కుటుంబ పోషణమునకు ప్రజలను దోచుకొనుచుండెను. అతనికి పూర్వపుణ్యము వలన సప్త ఋషులు ఎదురయ్యిరి. వారి అనుగ్రహమునకు పాత్రుడైన ఋక్షునకు రామమంత్రం ప్రాప్తించినది. ఒకే చోట కూర్చుని అతడు రామమంత్రమును అనేక సంవత్సరముల పాటు జపించెను. క్రమముగా పుట్ట పెరిగి అతనిని పూర్తిగా కప్పివేసెను. ఆ మార్గమునే మరలా వెలుచున్న సప్తఋషులు పుట్ట నుండి వెలువడుతున్న ప్రకాశమును చూసిరి. వారు దానిని సమీపించి తమ కమండలములోని తీర్థమును పుట్టపై చల్లిరి. అది కరిగినది. వృక్షుడు బహిర్గతుడయ్యెను. ఆ వృక్షుడే వాల్మీకి. పుట్టకు వాల్మీకము అనే పేరు. వాల్మీకము నుండి వెలువడిన వృక్షుడు వాల్మీకిగా ప్రసిద్ధి నొందెను. నామము భక్తి సాధనము. భక్తిలో శుద్ధిపడినవాడు జ్ఞానియగును. వాల్మీకి మహర్షి ఆయను. అతడు తన ఆశ్రమములో రామమంత్రమును భరద్వాజాది శిష్యులతో జపిస్తూ విరాజిల్లుచున్నాడు. అది మిత్రులారా, వృక్షుడు వాల్మీకి మహర్షిగా మారుట. మనం దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. త్రేతాయుగంలో చిత్రకూటమును మునులు నివసించే ఆశ్రమముల సముదాయం ఉండెను. అంటే ఒక కాలనీలాగా. అక్కడ ఋషులందరూ నివసిస్తూ ఉండేవారు. అక్కడే వృక్షుడు కూడా ఉండేవాడు. అతనికి ప్రాచేతసుడు అనే నామము కూడా ఉంది. అతడు రజస్తమోగుణ ప్రేరితుడై, అంటే బద్ధకం, పని ఎక్కువ చేయకపోవడం, తినడం, ఎక్కువగా నిద్రించటం లాంటి గుణాలు. కానీ కుటుంబ పోషణ చెయ్యాలి కాబట్టి అతడు ఏం చేసేవాడంటే ప్రజలను దోచుకొనుచూ ఉండేవాడు. అతనికి పూర్వ పుణ్యము వలన సప్త ఋషులు ఎదురైరి. వృక్షుడు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యము వలన సప్త ఋషులు దర్శనమిచ్చి సప్త ఋషుల అనుగ్రహానికి పాత్రుడైన వృక్షుడుకు రామమంత్రం ప్రాప్తించినది. అంటే సప్త ఋషులు వృక్షునకు, అంటే ప్రాచేతసుడుకు రామమంత్రాన్ని ఉపదేశించారు. వెంటనే వృక్షుడు సప్తఋషులపై అపార నమ్మకంతో ఆ రామమంత్రాన్ని అనేక సంవత్సరముల పాటు జపిస్తూ అక్కడే కూర్చున్నాడు. అక్కడే కూర్చుని జపం చేయడం వల్ల అతని చుట్టూ మట్టి పుట్టలుగా కట్టింది. కొన్ని సంవత్సరాలకి ప్రాచేతసుడిని పూర్తిగా మట్టి కప్పివేసినది. మళ్ళీ అదే మార్గంలో వెళుతున్న సప్తఋషులు పుట్ట నుండి వెలువడుతున్న ప్రకాశమును చూసి ఆశ్చర్యపోయారు. వారు వెంటనే దానిని సమీపించి తమ కమండలములోని తీర్థమును, అంటే వారి దగ్గరున్న కమండలములోని నీటితో ఆ పుట్టను
కరిగించే ప్రయత్నం చేశారు. ఆ పుట్ట పూర్తిగా కరిగినది. పూర్తిగా కరిగి దాని నుండి ప్రాచేతసుడు బహిర్గతుడయ్యాడు, అంటే బయటికి వచ్చాడు. ఆ పుట్టకు సామాన్యంగా వాల్మీకము అనే పేరు ఉంది. వాల్మీకము నుండి వెలువడిన వృక్షునకు వాల్మీకిగా పేరు వచ్చినది. అంటే ఆ పుట్ట నుండి బయటికి వచ్చిన ప్రాచేతసుడికి వాల్మీకి అనే పేరు వచ్చినది. వాల్మీకి మహర్షి ఆయను. అతడు తన ఆశ్రమములో తన శిష్యులతో కలిసి రామమంత్రం జపిస్తూ విరాజిల్లుచున్నాడు. అది మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకున్న విషయం, వృక్షుడు వాల్మీకి మహర్షిగా మారుట. రేపు మరి ఒక మంచి వృత్తాంతంతో కలుద్దాం. సరేనా మరి? జై